ఇకపై స్కూళ్లలో భగవద్గీత పారాయణం ఎక్కడ అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్లో. ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో భగవద్గీత పారాయణాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు ఒక శ్లోకం పారాయణం చేయడమే కాకుండా ఒక శ్లోకాన్ని వారపు శ్లోకంగా ప్రకటించి దాని అర్థాన్ని కూడా నోటీస్ బోర్డులో రాయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా రామాయణాన్ని కూడా అందులో చేర్చారు. దీంతో ఇకపై విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను, రామాయణాన్ని కూడా అధ్యయనం చేస్తారు. సాంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో మిళితం చేయడం, విద్యార్థులతో స్వీయ క్రమశిక్షణ, నాయకత్వం, భావోద్వేగ సమతుల్యత వంటి విలువలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. భారతీయ విద్యలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సైద్ధాంతిక అసమతౌల్యాన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేసింది. సిలబస్లో రామాయణ, భగవద్గీతను చేర్చాలని ప్రభుత్వం ఇప్పటికే ఎన్సీఈఆర్టీని ఆదేశించింది. తాజాగా ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.